సో మొదలెడదామా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బియాండ్ ష్రైన్స్ అండ్ టుడే ఇస్ ఎపిసోడ్ 1 ఆఫ్ టెంపుల్ సిరీస్. సో మన టెంపుల్ సిరీస్లో ఎపిసోడ్ 1లో ఒక పవిత్రమైన జ్యోతిర్లింగం రామేశ్వరం గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ రామేశ్వరం వెళ్ళడానికి బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంది. బట్ ట్రైన్ జర్నీ కూడా రామేశ్వరం చాలా అంటే చాలా బాగుంటుంది. పంబన్ బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెళ్తుంది. బట్ మేము మాత్రం తిరుచి నుండి రోడ్ ట్రిప్ లైక్ కార్లో స్టార్ట్ అయ్యాము. ఇట్స్ అరౌండ్ 250 కిలోమీటర్స్. లైక్ అరౌండ్ 2:30 to 3 o'clock మేము రామేశ్వరం రీచ్ అవ్వడం జరిగింది. సో ఇంకా రూమ్ ఏమీ తీసుకోకుండా, అంటే ఫ్రెష్ అవ్వడానికి రూమ్ ఏమి తీసుకోకుండా మేము 4 o'clockకి డైరెక్ట్ లైక్ ఒక గంట కార్లోనే కొంచెం రెస్ట్ తీసుకొని 4 o'clock కల్లా మేము గుడికి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ప్రతిరోజు రామేశ్వరంలో ఉదయం 6 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఓన్లీ 6 o'clock వరకు. 6 తర్వాత మీరు లైన్లోకి వెళ్ళినా వాళ్ళు ఎలో చేయరు. ఓన్లీ 6 వరకు మీకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. సో మేము లైన్లోకి వెళ్ళి 50 రూపీస్ టికెట్ తీసుకొని మా దర్శనాన్ని చాలా బాగా కంప్లీట్ చేసాము. అండ్ ఆ ఉదయం ఆ స్ఫటికలింగ దర్శనం, ఆ టైంలో దర్శనం అంటే నిజంగా అదొక డివైన్ ఫీలింగ్ ఉంటుంది మనకి. నేను కూడా ఇప్పుడు మీరు రామేశ్వరం వెళ్తున్నారు అంటే నేను పక్కా మీకు చెప్తాను, ఎర్లీ మార్నింగ్ ఈ స్ఫటికలింగ దర్శనాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్స్ రియలీ డిఫరెంట్ ఫీలింగ్. నేను ఇప్పుడు చెప్తున్నా కూడా ఐ కెన్ ఫీల్ దట్ డే, ఆ రోజు ఎలా ఉండింది, ఆ దర్శనం అంతా నా కళ్ళల్లోకి మళ్ళీ వస్తుంది. సో అలా ఉంటుంది ఆ దర్శనం. ఎర్లీ మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసి బయటికి వస్తే అదొక సూపర్ ఫీలింగ్ అని చెప్తాను. సో మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యి 6 కల్లా కంప్లీట్ అయిపోయింది. 6:30 కల్లా వి కేమ్ అవుట్. సో గుడికి 500 మీటర్స్లో మనకు అగ్నితీర్థం ఉంటుంది, బీచ్ ఉంటుంది. సో అందులో మనం స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళే ముందు మనం అగ్నితీర్థంలో స్నానాలు చేసే వెళ్ళాలి లోపలికి. సో అగ్నితీర్థంలో ఆ సన్ రైజ్ చూస్తూ ఎర్లీ మార్నింగ్ ఆ స్నానం చేస్తుంటే ఏమైనా ఉందా. సో అగ్నితీర్థంలో స్నానాలు చేశాక అదే తడిబట్టలతో గుడి లోపల ఉన్న 22 పవిత్ర బావుల దగ్గరకు వెళ్ళాలి. సో ఇక్కడ 25 రూపాయల టికెట్ తీసుకొని లైన్లోకి వెళ్తే అక్కడున్న వాళ్ళు 22 తీర్థాల నీటిని మనపై పోస్తారు. బట్ యాక్చువల్లీ ఈస్ట్ గేట్ దగ్గర 250 రూపీస్ పాస్ ఏదో ఉంటుంది, అంటే చాలామంది వచ్చి పాస్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ఒక 250 రూపీస్ ఇస్తే మనిషికి 250 రూపీస్ అలా తీసుకుంటున్నారు. సో లైన్గా వెళ్తే వాళ్ళే, అంటే ఎక్కువ నీళ్ళు టోటల్గా నువ్వు తడిసేటట్టు నీళ్ళు వాళ్ళు వితౌట్ లైన్ వేసేస్తారనమాట. సో ఇదొకటి మేము చూసాం. బట్ మేమైతే మాత్రం 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. సో ఈ పవిత్ర స్నానాలు అన్నీ పూర్తయ్యాక బట్టలు మార్చుకోవడానికి కూడా అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. సో చేంజింగ్ రూమ్స్లో ఫ్రెష్గా రెడీ అయ్యాక ఇప్పుడు ప్రధాన దైవ దర్శనానికి వెళ్దాం స్టార్ట్ చేసాం. బట్ వెళ్ళే ముందు ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ మీతో పంచుకుంటా. మీ అందరికీ తెలిసినట్టుగా రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ శివలింగాన్ని, సో మనకందరికీ తెలిసిన ఒక స్టోరీ, శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. కానీ మీకు తెలుసా, రావణుడు ఒక బ్రాహ్మణుడిని చంపడం వల్ల రాముడికి బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంది. సో ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని రాముణ్ణి సూచిస్తారు. అప్పుడు శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడు కైలాసానికి వెళ్తాడు. కానీ ఆయన తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ముహూర్తం దాటిపోతుందని సీతాదేవి స్వయంగా అక్కడున్న ఇసుకతో ఒక లింగాన్ని చేసి రామునికి ప్రతిష్ఠించమని కోరుతుంది. అలా శ్రీరాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు పూజించిన ఈశ్వరుడు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ పవిత్ర స్థలానికి రామేశ్వరం అని పేరు వచ్చింది. అందుకే హిందువుల్లో ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. సరే, ఇప్పుడు పదండి రామనాథ స్వామి దర్శనం చేసుకుందాం. మేము జనరల్ క్యూలోనే వెళ్ళాము. అదృష్టవశాత్తు గంటలోనే మా దర్శనం పూర్తయింది. అండ్ ఉదయం 9:30 కల్లా మేము బయటకు వచ్చేసాం. మన దర్శనాన్ని పూర్తి చేసాం. అండ్ మీరు రామేశ్వరం వస్తుంటే తక్కువ సమయంలో దర్శనం పూర్తి చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అని నేను చెప్పగలను. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ రామేశ్వరం టెంపుల్ దర్శన్.
బట్ రామేశ్వరంలో ఇంకా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, అది నేను నెక్స్ట్ షార్ట్స్లో కవర్ చేస్తాను. అట్లే కొన్ని ఎండ్ క్రెడిట్స్, ఇంకా కొన్ని ఈ వీడియోలో చెప్పలేని కొన్ని స్టోరీస్ నేను నెక్స్ట్ షార్ట్స్లో కవర్ చేస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ బియాండ్ ష్రైన్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.